స్నేహం, మోసం, పరిహారం. స్నేహం, కుటిలతల బంధం. స్నేహం ఒకప్పుడు అతి దృఢంగా ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరికి మోసం చేయడం, పంచుకోని సత్యాలు, కుటిల యత్నాలు వారి జీవితాలను ఎలా మార్చేశాయో ఈ కథ చూపిస్తుంది. సామ్, లిసా, జైక్ అనే ముగ్గురు మంచి స్నేహితుల మధ్య జరిగిన సంఘటనలు, వారు ఒకరిపై ఒకరు చేసిన మోసాలు, అప్పుడు ఆ మోసాలు ఎలా వారి స్నేహాన్ని నాశనం చేశాయో, అప్పుడు వారు ఎలా మళ్లీ ఒకరిని ఒకరు క్షమించి స్నేహాన్ని పునర్నిర్మించుకున్నారు అనే అంశాల ఆధారంగా ఈ కథ సాగుతుంది. స్నేహం మొదటి రోజులు. స్నేహం ఆరంభం నుంచి సామ్, లిసా, జైక్ చాలా బలమైన బంధంతో ఉన్నారు. వారు ఒకే పాఠశాలలో చదువుకున్నారు, ఒకే సొసైటీలో నివసించారు, ఒకే కాలనీలో గడిపారు. చిన్నప్పటి నుంచే ఈ ముగ్గురు కలిసి పెరిగి, ప్రతి చిన్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. స్నేహం వారి జీవితంలో చాలా ముఖ్యమైనదై, ఎవరి కుటుంబంతోనూ గాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. అయితే, కొద్దిగా వయస్సు పెరిగిన తర్వాత, ఒకరిమీద ఒకరికి ఈర్ష్య, ఆశ, స్వార్థం పెరిగింది. ఇది వారి స్నేహాన్ని దెబ్బతీసే కారణంగా మారింది. వారు ఎలా మోసం చేశారో చెప్పే పలు సందర్భాలు. సామ్ మరియు లిసా మధ్య మోసం. సామ్ మరియు లిసా ఇద్దరూ ఒక వ్యాపార ఆలోచనను పంచుకున్నారు. చిన్న వ్యాపారాన్ని కలిసి స్థాపించాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లారు. మొదట ఆ వ్యాపారం విజయవంతంగా సాగింది. కాని, వ్యాపారంలో లాభాలు పెరిగినప్పుడు, లిసా ఆకాంక్షలు పెరిగాయి. వ్యాపారం నుండి మరిన్ని లాభాలు పొందేందుకు, ఆమె సామ్కు తెలియకుండా వ్యాపారాన్ని తన పక్షానికి మార్చుకుంది. లాభాల్లో తన వంతు పెంచుకునేందుకు, సామ్ కష్టంతో సంపాదించిన సంపదలో లిసా ఎక్కువ భాగాన్ని తన పేరున మార్చేసింది. సామ్ దీని గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇది అతనికి తీవ్ర దెబ్బగా నిలిచింది. అతనికి లిసాపై పూర్తిగా నమ్మకం పోయింది. లిసా చేసిన ఈ మోసం అతనికి చాలా బాధ కలిగించింది. ఈ సంఘటన తర్వాత, సామ్, లిసా మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతింది. జైక్ యొక్క రహస్యాలు. జైక్ లిసా కుటుంబంతో దగ్గరి సంబంధం కలిగి ఉండేవాడు. అతనికి లిసా కుటుంబంపై పలు రహస్యాలు తెలుసు. కానీ జైక్ ఈ రహస్యాలను దాచిపెట్టి, ఆ రహస్యాలను తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నాడు. లిసా ఒక పెద్ద ఒప్పందం చేజార్చకుండా తన కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచాలని కోరింది. కాని, జైక్ తన స్నేహితుల వద్ద, ఇతర కుటుంబ సభ్యులకు ఆ వివరాలను వెల్లడించడంతో, లిసా కుటుంబం లోపల పెద్ద గందరగోళం జరిగింది. లిసా దీని గురించి తెలిసినప్పుడు, ఆమెకి చాలా కోపం వచ్చింది. తన కుటుంబాన్ని, ఆ రహస్యాలను సురక్షితంగా ఉంచుతాడని విశ్వసించిన జైక్, తన ప్రయోజనాల కోసం అవి దెబ్బతీశాడని తెలుసుకోవడం ఆమెని తీవ్రంగా నొప్పించింది. ఇది కూడా వారి స్నేహానికి పెద్ద మచ్చగా నిలిచింది. సామ్ మరియు జైక్ మధ్య విభేదాలు. సామ్, జైక్ ఒక పెద్ద ప్రాజెక్టుపై కలిసి పనిచేసేవారు. జైక్ యొక్క వ్యాపార సహాయం సామ్కి చాలా అవసరం. కాని, ఆ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ముందు, జైక్ సడన్గా ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. సామ్ పై ఒత్తిడి పెరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తిగా విఫలమైంది. జైక్ తన వ్యక్తిగత లాభాల కోసం, కొత్త అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. స్నేహాన్ని పక్కన పెట్టి, తన వ్యాపార ప్రయోజనాలను ముఖ్యం చేశాడు. సామ్కి ఇది తీవ్రంగా కలిసొచ్చిన విషయానికి, జైక్ తన కోసం నిలబడకపోవడంతో, సామ్ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ సంఘటన వారి స్నేహాన్ని మరింత దెబ్బతీసింది. వీరి జీవితాల పునర్నిర్మాణం. ఏళ్ల తరబడి, ఈ ముగ్గురు స్నేహితులు ఒకరిని ఒకరు దూరం చేసుకున్నారు. వారు మళ్లీ కలుసుకునే పరిస్థితి కూడా లేదు. వారి కుటుంబాలు కూడా వీరి మధ్య దూరం కారణంగా బాధపడ్డాయి. కాని, ఒకరోజు కుటుంబ సమావేశంలో వీరు మళ్లీ ఒక చోట చేరారు. ఈసారి, వారు తమ గతాన్ని ఒకసారి పునః పరిశీలించారు. వారు చేసిన తప్పులు, వాటి ప్రభావాలు, వారి కుటుంబాలపై పడిన గాయాలు వీరు స్పష్టంగా చూసుకున్నారు. అప్పుడు వారు గ్రహించారు, స్నేహం ఎంతో గొప్పదని, ఒకరి పట్ల చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక అనర్థాలు జరిగాయని. వారు ఒకరినొకరు క్షమించుకుని, మళ్లీ స్నేహబంధాన్ని పునరుద్ధరించారు. స్నేహం క్షమ, పునర్నిర్మాణం, మరియు సద్బుద్ధి కలిగే శక్తి కలిగి ఉందని వారు తెలుసుకున్నారు. ఇప్పుడు, వారంతా మరింత బలమైన స్నేహంతో జీవితంలో ముందుకు సాగారు.